ఎపిసోడ్ 99 అమర్నాథ్ బాబాపై ప్రతీకారం. తననడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది ప్రతాపవర్మ అని తెలుసుకున్న అమర్నాథ్ బాబా చిత్రలేఖ ఆత్మను విడుదల చేశాడు. భైరవిగా మారిన చిత్రలేఖ బయటకొచ్చింది. అది ప్రతాపవర్మకు కనపడగానే అతను ఆశ్చర్యపోయాడు. చిత్రలేఖ ఆత్మకు విడుదల దొరికిందని అనుకుని ఆమె ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు చిత్రలేఖ అదో రకంగా నవ్వింది. అప్పుడే అక్కడి వాతావరణమంతా మారిపోయింది. ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. మరి కాసేపట్లో వర్షం కూడా పడేలా వాతావరణం కనిపిస్తోంది. ఇటువైపు అమర్నాథ్ బాబా శక్తిహీనుడవుతున్నాడు. అటు ప్రతాపవర్మ విడుదల చేసిన ఆత్మలే కాకుండా ఇటు చిత్రలేఖ ఆత్మ కూడా విడుదల కావడమే దానికి కారణం. హోరు గాలిలో చిత్రలేఖని చూస్తున్న ప్రతాపవర్మకు అసలు జరుగుతున్నదేంటో అర్థం కాలేదు. అంతలో ప్రతాపవర్మ దగ్గరకొచ్చిన చిత్రలేఖ, "నువ్వు చస్తావ్ ప్రతాప్" అంటూ బిగ్గరగా నవ్వింది. ఆ మాటలతో ప్రతాపవర్మకు పిచ్చెక్కిపోయింది. అసలేం జరుగుతోంది? చిత్రలేఖ ఆత్మను విడుదల చేసింది నేనే కదా, మరి నన్ను చంపుతానంటుందేంటి? అసలిక్కడ ఏం జరిగింది అని ఆలోచిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తున్న కైలాష్ కూడా ఆశ్చర్యపోయాడు. ఓ గాడ్, అసలేమైంది? మా నాన్నని చంపుతానని చిత్రలేఖ ఎందుకంటుంది? టైం ట్రావెలర్, నువ్వెక్కడున్నావు? కాలాన్ని డిస్టర్బ్ చేయొద్దని నువ్వు నాకు చెప్పావు. కానీ మా నాన్నని పరిస్థితుల్లో చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఎక్కడున్నా ఇక్కడికి రా అంటూ వరుస్తున్నాడు. కాని అతడి అరుపులు అక్కడెవ్వరికీ వినపడలేదు. టైం ట్రావెలర్ కూడా అక్కడికి రాలేదు. అలాంటి నిస్సహాయ స్థితిలో కైలాష్ ఉండగా ప్రతాపవర్మని గట్టిగా పట్టుకుంది చిత్రలేఖ. అతన్ని ఇంటికి వెళ్లనివ్వకుండా తన చేతుల్లో గట్టిగా పట్టేసుకుంది. నిజానికి ప్రస్తుతం చిత్రలేఖ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అమర్నాథ్ బాబా నియంత్రణలో ఉండడం వల్ల ప్రతాపవర్మపై దాడి చేస్తోంది. తనపై దాడి చేస్తున్న చిత్రలేఖనుద్దేశించి మాట్లాడుతున్న ప్రతాపవర్మ, "చిత్రలేఖ, నా మీదెందుకు దాడి చేస్తున్నావు? నేను నీకు సాయం చేశాను. అమర్నాథ్ బాబా చెర నుంచి నిన్ను నేను విడిపించాను" అని ప్రతాపవర్మ అంటున్నాడు. అయితే భైరవి మొహంలో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. ప్రతాపవర్మ వైపు కోపంగా చూస్తూ అతని మెడ మీద దాడి చేసింది. "నువ్వు చావాలి! నీ వల్ల నా శక్తి తగ్గిపోయింది. అందుకే నువ్వు చావాలి!" అంటూ అరుస్తోంది భైరవి. అప్పుడే ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అదంతా చూస్తున్న ప్రతాపవర్మకి విచిత్రంగా అనిపించింది. ఆ మాటలు అమర్నాథ్ బాబా మాటల్లాగా ప్రతాపవర్మ కనిపించాయి. చిత్రలేఖ మాట్లాడుతున్నా కూడా అమర్నాథ్ బాబానే చిత్రలేఖ ద్వారా అలా మాట్లాడిస్తున్నాడేమో అని ప్రతాపవర్మ అనుకున్నాడు. ఇటువైపు పాడుబడిన బంగ్లాలో కూర్చున్న అమర్నాథ్ బాబా తన ముందున్న మంటల్లో ప్రతాపవర్మను భైరవి వెంబడిస్తున్న దృశ్యాలను చూస్తూ, "నన్నే అడ్డుకుందామని అనుకున్నావా? నేనంటే ఏమనుకున్నావు? నా దగ్గర ఇప్పుడు ఎక్కువ శక్తులు లేకపోవచ్చు. కాని ఆ శక్తులన్నీ నేను మళ్లీ తెచ్చుకుంటాను. నా కడ్డొచ్చిన నిన్నే కాదు, మీ కుటుంబంలో ఎవ్వర్నీ వదిలిపెట్టను" అంటూ పెద్దగా నవ్వుతూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఇటుపక్క భైరవి ప్రతాపవర్మను వదలడం లేదు. భైరవి బారి నుండి తప్పించుకోవాలని ప్రతాపవర్మ ఎంత ట్రై చేస్తున్నా కూడా తన వల్ల కావట్లేదు. ఇటువైపు కైలాషేమో టైం ట్రావెలర్ కోసం వెళ్లాడు. ప్రతాపవర్మ మెడను గట్టిగా పట్టుకున్న భైరవి అతని మీద దాడి చేయబోతుండగా, "నీ ఆత్మ స్వచ్ఛమైనదని మా తాత విశ్వనాథవర్మ చెప్పాడు. కాని నువ్వు స్వచ్ఛమైన దానివి కాదు. ఇప్పుడు చెప్తున్నా విను. నేనీరోజు చనిపోవచ్చు, కాని నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వెప్పటికీ దుష్టశక్తిగానే ఉండిపోతావు" అని ప్రతాపవర్మ గట్టిగా అరుస్తాడు. విశ్వనాథవర్మ పేరు వినగానే భైరవిలో మార్పొచ్చింది. ప్రతాపవర్మను వదిలేసి అక్కడ్నుండి మాయమైంది. దాంతో కాళ్లీడ్చుకుంటూ అతి కష్టం మీద ఇంటికి బయలుదేరాడు ప్రతాపవర్మ. కాళ్లల్లోకి బలాన్ని తెచ్చుకుని ఇంటిదాకా చేరుకున్న ప్రతాపవర్మ ఇంటి తలుపులను దబదబా బాదాడు. అతనికి మాటలు రావడం లేదు, శ్వాస ఆడటం లేదు. అయినా కూడా తలుపులు బాదుతూనే ఉన్నాడు. ఇంత అర్ధరాత్రి పూట తలుపు శబ్దం వినబడేసరికి ఏమైందో అనుకుంటూ మహేంద్రవర్మ పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీశాడు. అంతే, అతను ఆశ్చర్యపోయాడు. ఎదురుగా కనిపించిన ప్రతాపవర్మను చూసి నిశ్చేష్టుడైపోయాడు. పెద్దగా అరుస్తూ, "ప్రతాప్, ఏమైంది ప్రతాప్?" అంటూ పడిపోయిన ప్రతాపవర్మని తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. "ప్రతాప్, నీకేం కాదు, ధైర్యంగా ఉండు" అని మహేంద్రవర్మ ధైర్యం చెబుతూనే ఉన్నాడు. కాని ప్రతాపవర్మ పరిస్థితి బాగాలేదు. అతనికి ఊపిరి ఆడటం లేదు. ఇంకొద్దిసేపట్లో ప్రాణం పోయేలాగా ఉంది. ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు, కాని చెప్పడానికి మాటలు రావట్లేదు. దాంతో మహేంద్రవర్మ కల్పించుకొని, "నువ్విలా అవడానికి కారణమెవరు? దీని వెనుక ఎవరున్నారు?" అని అడిగాడు మహేంద్రవర్మ. అప్పుడే బయటకొచ్చిన విశ్వనాథవర్మ ప్రతాపవర్మను చూసి నిర్ఘాంతపోయి కాళ్లల్లో బలం లేకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి, "ఏమైంది?
అని అడిగాడు. విశ్వనాథవర్మ గొంతు వినగానే ప్రతాపవర్మకి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఇదంతా ఆ చిత్రలేఖని చేసింది. ఆమె నన్ను చంపాలని చూసింది. నువ్వన్నట్టు ఆమె స్వచ్ఛమైన ఆత్మ కాదు. తను రాక్షసి, మనుషుల్ని చంపే రాక్షసి. ఇప్పుడు నేనిలా అవ్వడానికి కారణం ఆ చిత్రలేఖనే అని అన్నాడు ప్రతాపవర్మ. ఆ మాటలు విన్న విశ్వనాథవర్మ, ప్రతాప్, అలా మాట్లాడుకు, నేను నీకేమీ కానివ్వను, కొంచెం ఓపిక పట్టు అనన్నాడు. ఆ మాటలకు చిన్నగా నవ్విన ప్రతాపవర్మ, తాతయ్య, నా చావు నాకు తెలుస్తుంది అని అంటూ అతని భార్య లతవైపు చూశాడు. ఏడుస్తూనే ఉన్న లతకు దుఃఖం ఆగట్లేదు. అది చూసిన ప్రతాపవర్మ విశ్వనాథవర్మతో, నంది జాగ్రత్త, నందికి నా గురించి నువ్వే చెప్పాలి అని మెల్లగా అన్నాడు. ఆ మాటలకు సమాధానంగా మహేంద్రవర్మ మాట్లాడుతూ, ప్రతాప్, నువ్వు బాధపడుకు, నందికి నీ గురించి మేం చెప్తాం. నువ్వు ఎంత ధైర్యవంతుడివో నందికి మేము చెప్తాం. నువ్వు సాధించిన విషయాలన్నీ నందికి చెప్తాం. చిత్రలేఖ పుస్తకాన్ని నందికి చేరేలా చేస్తాం అని అన్నాడు. అప్పుడే ప్రతాపవర్మ లలిత వైపు చూస్తూ ఆమె చెంపను చిన్నగా తాకాడు. అంతే, అప్పుడే అతని ఊపిరి ఆగిపోయింది. దాంతో మొత్తం కుటుంబం బాధలో మునిగిపోయింది. కైలాష్కేం చేయాలో అర్థం కావట్లేదు. అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తన తండ్రి తన కళ్ల ముందు చనిపోవడం, ఆ టైంలో అసలేమీ చేయలేకపోవడం అతనికి చాలా బాధగా అనిపించింది. కొన్ని నిమిషాల క్రితమే ప్రతాపవర్మ తన తండ్రి అని తెలియడం, ఇప్పుడిలా జరగడం అతనికి చాలా బాధగా ఉంది. కైలాష్ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు, మా నాన్నకిలా జరుగుండదు అనుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు కైలాష్. విశ్వనాథవర్మ కూడా ఏడుస్తూ కళ్ళు తుడుచుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న అందరి వైపు చూసి, అందరూ ఆగండి, ఏడవకండి. ప్రతాపవర్మ చనిపోలేదు. అతను మనతోనే ఉన్నాడు. తన చావుని మనం వృధాగా వదిలేయకూడదు. దానికి సమాధానమివ్వాలి అని అన్నాడు విశ్వనాథవర్మ. మరుసటి రోజు ఉదయం ఊరి జనాలందరూ ప్రతాపవర్మ అంత్యక్రియల కోసం అక్కడికి చేరుకున్నారు. మహేంద్రవర్మ, చంద్రం, ఇంకా గ్రామ ప్రజలందరూ అంత్యక్రియల కోసం నదీ తీరానికి చేరుకున్నారు. కైలాష్ ఇంకా టైం ట్రావెలర్ కూడా నదీ తీరానికి చేరుకున్నారు. మహేంద్రవర్మ ఇంకా చంద్రం కూడా ప్రతాపవర్మ శరీరాన్ని చితిపై పడుకోబెట్టారు. మొదటగా మహేంద్రవర్మ నిప్పంటించాడు. ఆ నిప్పుల్లో కాలిపోతున్న ప్రతాపవర్మని చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు కైలాష్. అది చూసిన టైం ట్రావెలర్ కైలాష్ దగ్గరికెళ్లి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆ ఓదార్పుతో అతనిలో దుఃఖమంతా బయటికి పొంగుకొచ్చింది. కైలాష్, నాకు తెలుసు నీకు బాధగా ఉందని. నీకెంత ఏడవాలనిపిస్తే అంతలా ఏడ్చి. కాని ఒకటి గుర్తుంచుకో, నీ ఏడుపు నీ ఎమోషన్ని బయటికి చూపిస్తుంది. నువ్వు బలహీనంగా మారిపోతావు. అది నీకు మంచిది కాదు. నువ్వు బలహీనంగా మారిపోకూడదు. నీకు తెలుసు, మీ నాన్న కూడా ఒక రక్షకుడు. అతను కూడా ఒక కారణం కోసం జన్మించాడు. నేను చెప్పేది నమ్మకపోతే ఒకసారి మీ తాత వైపు చూడు. అతనికి ఎలాంటి బాధ లేదు. అమర్నాథ్ని నాశనం చేయటానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు అని చెప్పాడు టైం ట్రావెలర్. అమర్నాథ్ పేరుని టైం ట్రావెలర్ తీయగానే కైలాష్ కొద్దిగా షాక్ అయ్యాడు. నిజంగా ఇదంతా అమర్నాథ్ బాబానే చేశాడా? మా నాన్న చనిపోవడం వెనుక కారణం బాబానేనా? నిజం చెప్పు ప్లీజ్, నాకు తెలియాలి అన్నాడు కైలాష్. కైలాష్ వైపు చూసిన టైం ట్రావెలర్, కైలాష్, నీకిదివరకే చెప్పాను, నేను సమస్యలకు పరిష్కారం చూపించలేను. నేను నీకు దారి మాత్రమే చూపిస్తాను. నిజాలు నువ్వే తెలుసుకోవాలి. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నీ కర్తవ్యం నీకు ముఖ్యం. దుష్టశక్తిని నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వింకా బలంగా తయారవ్వాలి అని అన్నాడు టైం ట్రావెలర్. అంటే ఏంటి? నేను మా నాన్న అంత్యక్రియలు కూడా చూడకూడదా అని చాలా బాధగా అన్నాడు కైలాష్. తన చేతిని కైలాష్ మీద వేసిన టైం ట్రావెలర్ అతనికి సపోర్ట్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూ, ప్రతాపవర్మ చనిపోయాడు. ఇప్పుడింకా పెద్ద తుఫానొచ్చే అవకాశం ఉంది. నువ్వా తుఫానుని ఆపాలి అని టైం ట్రావెలర్ చెప్పగానే ప్రతాపవర్మ చితివైపు చూసిన కైలాష్ 2 చేతులతో చితికి నమస్కరించి పాడుపడిన బంగ్లా వైపు పరిగెత్తాడు. ఆ భవనంలోనే భైరవిగా మారిన చిత్రలేఖ ఉంది. అక్కడికి వెళ్లిన కైలాష్ భవనాన్ని చూస్తూ, అంతా ఇక్కడే మొదలైంది కాబట్టి నాకు సమాధానాలన్నీ ఇక్కడే దొరుకుతాయి అని అనుకున్నాడు. ఆ భవనం దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేరు. ఆ భవనంలోని బేస్మెంట్ కింద చిత్రలేఖ ఆత్మను బంధించిన ప్రదేశం వైపు వెళ్తున్నాడు కైలాష్. అలా వెళ్తున్నవాడల్లా ఒక్కసారిగా ఆగిపోయాడు. అతనికి అమర్నాథ్ బాబా కనిపించాడు. కళ్ళు మూసుకుని ఏవేవో మంత్రాలు చదువుతూ ఉన్న అమర్నాథ్ బాబాని చూసి అక్కడే ఆగిపోయాడు. మంత్రాలు చదువుతున్న అమర్నాథ్ బాబా ముందు చిన్న పాత్రలో పెద్ద మంట మండుతోంది. అప్పుడే కళ్ళు తెరిచిన అమర్నాథ్ బాబా ఆ మంటల వైపు చూసి పెద్దగా నవ్వాడు.
ఆ మంటల్లో ప్రతాప్ వర్మ చితి కనిపిస్తోంది. అది చూసి కైలాష్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ప్రతాపవర్మ చనిపోయాడు. ఇక నాకడ్డొచ్చే వాళ్ళెవ్వరూ లేరు. నా వయసు ఎప్పటికీ ఇలానే ఉంటుంది. నా శక్తి పెరుగుతూనే ఉంటుంది. నేను అమరుడను. నా శక్తులను కేవలం కొద్దిసేపు మాత్రమే నువ్వాపగలిగావు. దానివల్ల నువ్వు నీ ప్రాణాలు కోల్పోయావు. విశ్వనాథవర్మ, చూసుకో, నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాను అంటూ పెద్దగా అరిచాడు అమర్నాథ్ బాబా. అతని నవ్వులో గెలిచానన్న ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. మీ కుటుంబం మొత్తం నా చేతుల్లోనే చేస్తారు. ఇప్పుడు ప్రతాపవర్మ ఎలా చనిపోయాడో చూసావా విశ్వనాథవర్మ అంటూ పెద్దగా నవ్వడంతో ఆ భవనం మొత్తం ఆ నవ్వు ప్రతిధ్వనించింది. అయితే అమర్నాథ్ పక్కన కూర్చున్న కొంతమంది జనాలు అతన్ని చూస్తూ, బాబాజీ, ఇలాంటి పనులు మీరు ఎలా పూర్తి చేయగలిగారు అని అడిగారు. ఆ ప్రశ్నకి కోపడ్డ అమర్నాథ్ బాబా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నా శక్తి గురించి మీకు తెలుసా? నేను చేయాలనుకున్న పనులన్నీ నా ఆధీనంలో ఉన్న ఆత్మలే చేస్తాయి అనన్నాడు. ఇదంతా వింటున్న కైలాష్కి కోపం ఆగట్లేదు. అమర్నాథ్ వైపు కోపంగా చూస్తూ పళ్ళు కొరుకుతున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న మరొక మనిషి, కాని బాబా, మీరు భైరవిని విడుదల చేశారు కదా, దానివల్ల మీ శక్తి తగ్గిపోయింది కదా అని అడిగాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. చిత్రలేఖను నేను విడుదల చేయడం వల్ల కొద్దిగా బలహీనంగా మారిపోయాను. నిజానికి చిత్రలేఖ నా ఆఖరి అస్త్రం. తనలో 2 ఆత్మలున్నాయి. ఒకటి చిత్రలేఖ ఆత్మ, అది చాలా స్వచ్ఛమైనది. 2 రాక్షస ఆత్మ. ఆ రాక్షస ఆత్మ చిత్రలేఖను తన ఆధీనంలోకి తీసుకుంది. అంటే చిత్రలేఖ బ్రతికి ఉన్నప్పుడే ఆ రాక్షస ఆత్మ నియంత్రణలోకి వెళ్లిపోయింది. తనను నేను విడుదల చేయడం వల్ల నేను నా శక్తిని కోల్పోయాను. కాని నేను దాన్ని తొందరలోనే తిరిగి పొందుతాను అని అన్నాడు అమర్నాథ్ బాబా. ఆ మాటలతో అక్కడున్న అందరూ అమర్నాథ్ బాబాకి జై, అమర్నాథ్ బాబాకి జై అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలు వింటున్న కొద్దీ కైలాష్కి కోపం పెరిగిపోతోంది. పిడికిలి బిగించాడు. అమర్నాథ్ బాబా, నువ్వు మా నాన్నని చంపడానికి స్వచ్ఛమైన చిత్రలేఖ ఆత్మని వాడుకున్నావు. నేను నిన్ను వదిలిపెట్టను. నీ ఆట కట్టిస్తాను అంటూ తన చేతికున్న ఉంగరం గాల్లోకి విసిరేసి అమర్నాథ్ బాబా మీదకి వెళ్లాడు. ఇప్పుడేమవుతుంది? అమర్నాథ్ బాబాకు కైలాష్ కనిపించాడా? ఎపిసోడ్ 100 కైలాష్ ఆగ్రహం. ప్రతాపవర్మను చంపడానికి చిత్రలేఖ ఆత్మను వాడుకున్న అమర్నాథ్ బాబాపై కోపంగా ఉన్న కైలాష్ తన చేతికున్న ఉంగరాన్ని తీసి నేలకి విసిరికొట్టి అమర్నాథ్ బాబా పైకెగిరి దూకబోయాడు. కాని కైలాష్ విసిరిన ఉంగరం నేల మీద పడకముందే అక్కడ గాలి స్తంభించింది. సమయం ఆగిపోయింది. ఉంగరం గాల్లోనే ఉండిపోయింది. అప్పటి వరకు నవ్వుతున్న అమర్నాథ్ బాబా అలాగే శిలలా నిలిచిపోయాడు. అప్పటి వరకు బాబాని పొగుడుతూ ఆకాశానికెత్తేసిన బాబా శిష్యులు, గ్రామ ప్రజలు అంతా బొమ్మల్లా ఉండిపోయారు. వాళ్లతో పాటు కైలాష్ కూడా కదలిక లేకుండా గాల్లోనే ఉండిపోయాడు. దీనంతటికీ కారణం టైం ట్రావెలర్. కైలాష్ ఎప్పుడైతే తన ఆగ్రహాన్ని అణుచుకోలేక ఉంగరం తీసి నేలకేసి కొట్టాడో అప్పుడే అక్కడికొచ్చాడు టైం ట్రావెలర్. కాలాన్ని స్తంభింపజేసి ఉంగరాన్ని అందుకున్నాడు. నేరుగా కైలాష్ దగ్గరకొచ్చి అతడి చేతిలో ఆ ఉంగరాన్ని పెట్టాడు. అతడి భుజం మీద చెయ్యి వేసి కళ్లు మూసుకున్నాడు. మరుక్షణం వాళ్ళిద్దరూ నది ఒడ్డున ఉన్నారు. కైలాష్ కూడా సాధారణ స్థితికొచ్చేశాడు. అయితే తానెక్కడున్నానో మర్చిపోయిన కైలాష్ పెద్దగా అరుస్తూ ముందుకు పరిగెత్తాడు. కాని 4 అడుగులు వేసేసరికి అతనికి అర్థమైంది తాను అమర్నాథ్ బాబా దగ్గర లేనని, నది ఒడ్డున ఉన్నానని. వెంటనే దీనికి కారణం ఎవరో అర్థమై వెనక్కి తిరిగి చూశాడు. ఏమీ మాట్లాడకుండా కైలాష్ వైపే చూస్తున్నాడు టైం ట్రావెలర్. ఏం చేస్తున్నావ్? ఈ రోజు నా జ్ఞాపకం. నేను ఆ దుర్మార్గుణ్ణి చంపేస్తాను. నేను వాణ్ణి వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. వాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించేలా చేస్తాను అంటూ కోపంతో ఊగిపోయాడు కైలాష్. ఎంతసేపటికి కైలాష్ కోపం తగ్గడం లేదు. వాడు నా తండ్రిని చంపాడు. వాణ్ణెలా వదిలిపెట్టమంటావ్? నా కళ్ల ముందే నా తండ్రిని చంపేశాడు. ఆయన చనిపోతున్నా నేనేమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. నాలాంటి కష్టం ఏ కన్న కొడుక్కి రాకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో అతడి చేతిలో ఉన్న ఉంగరం కింద పడిపోయింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న టైం ట్రావెలర్ కింద పడిన ఉంగరాన్ని తీసి మళ్లీ కైలాష్ చేతిలో పెట్టాడు. ఇక చాలు ఆపు కైలాష్. పిచ్చిపట్టిన వాళ్లా ప్రవర్తించుకో. ఇది నీ గతం. అది ఎలా జరగాలో అలా జరిగిపోయింది. దీన్ని మళ్లీ నువ్వు తిరిగి రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు చేసే చిన్న తప్పిదం నీ భవిష్యత్తును పూర్తిగా మార్చివేస్తుంది.
ఆ విషయం నీకు అర్థమవుతుందా? ఒక్క క్షణం నేను రావడం ఆలస్యమై ఉంటే అక్కడ ఏం జరిగేదో నీకేమన్నా తెలుస్తుందా? ఇక్కడి టైం లైన్ మొత్తాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేవాడివి అంటూ కైలాష్ పై కోపంగా అరిచాడు టైం ట్రావెలర్. కైలాష్ కూడా అంతకు రెట్టింపు కోపంతో, పోతే పోని, ఈ టైం లైన్ పోతే ఏంటి? అసలు నువ్వు నిజంగా నా స్నేహితుడివేనా? నా తండ్రిని నా కళ్ల ముందు చంపేశాడు వాడు. ఆయన చనిపోతుంటే నేనలా చూస్తూ ఉండిపోయాను. ఆ క్షణంలో నేనెంత బాధ అనుభవించుంటానో నీకు తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేయాల్సింది పోయి నా మీద కోపం చూపిస్తున్నావా? ఆ చిత్రలేఖ నా తండ్రిని చంపేస్తున్నప్పుడు నువ్వు సహాయం చేసుంటే ఈ రోజు ఆయన బతికుండేవారు. నువ్వు సహాయం చేస్తావని గొంతు చించుకొని అరిచాను. అప్పుడు నువ్వు రాలేదు, కాని ఇప్పుడు మాత్రం నేనేదో పెద్ద తప్పు చేసినట్లు నా మీద ఎగిరి పడుతున్నావు. ఇక నా వల్ల కాదు. ఈ భూత భవిష్యత్ వర్తమానాల మధ్య తిరుగుతూ ఏదో మహత్తర కార్యాన్ని సాధించాలని నేననుకోవడం లేదు. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఒక్కటే, నా తండ్రిని చంపిన వాణ్ణి కసి తీరా చంపాలి. ఈ రోజు నీ వల్ల వాడు బతికిపోయాడు, కాని వాడిని నేను ఖచ్చితంగా చంపుతాను. వాడి చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే. ఈ విషయం గుర్తుపెట్టుకో అంటూ ఆకాశం వైపు చూస్తూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. అతడి మనసులో అంతులేని ఆవేదన, అంతంలేని జలపాతంలా కన్నీటి ధారలు ముఖాన్ని కమ్మేస్తుంటే, నాన్న, నిన్ను కాపాడుకోలేకపోయాను, క్షమించు అంటూ మోకాళ్లపై కూలబడ్డాడు. కైలాష్ మనసులోని ఆవేదన చూసిన టైం ట్రావెలర్కి ఈ బాధ నుంచి బయటపడడానికి కైలాష్కి కొంత సమయం పడుతుందని అర్థమైంది. అయితే ఈ కోపంలో కైలాష్ ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా బాబా అమర్నాథ్కు కైలాష్ని దూరంగా ఉంచాలననుకుని నెమ్మదిగా కైలాష్ దగ్గరకొచ్చి భుజంపై చేయి వేశాడు. ప్రశాంతంగా ఆలోచించు కైలాష్, కోపంలో నిన్ను నువ్వే మర్చిపోతున్నావు. ఈ కోపం వల్ల నువ్వే తప్పు చేయబోతున్నావో నీకు చెప్పాలనేదే నా ఉద్దేశం. దానివల్ల ఎంత నష్టం జరిగే ప్రమాదం ఉందో నీకు అర్థమయ్యేలా వివరించాలనేదే నా ఆలోచన. ఇక నువ్వు చేసే ఓ చిన్న తప్పు వల్ల నువ్వు నీ కాలానికి వెళ్లలేకుండా ఇక్కడే ఉండిపోవచ్చు. భవిష్యత్తులో నువ్వు చేయాల్సిన పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోతాయి. అంతేకాదు, నేను కూడా ఈ కాలానికి సంబంధించిన వాడినే. నువ్విక్కడ చేసే తప్పు వల్ల నేనెన్నటికీ భవిష్యత్తుకు రాలేకపోవచ్చు, ఎప్పటికీ నిన్ను కలవలేకపోవచ్చు. ఆలోచించు, ఎంతటి నష్టం జరిగే అవకాశం ఉందో. నేను నీకు చెప్పాలనుకుంటున్నది అంతే అంటూ కైలాష్కి అర్థమయ్యేలా వివరించబోయాడు. కాని కైలాష్ కోపం ఏమాత్రం తగ్గలేదు. నాకు నువ్వు చెప్పే కాలాల గొడవతో సంబంధం లేదు. నీ మాటలతో ఇంకా నన్ను మభ్యపెట్టాలనుకోకు. వాడు చిత్రలేఖ ఆత్మ ఉపయోగించి నా తండ్రిని చంపేశాడు. ఇంకా నన్ను చూస్తూ కూర్చోమంటావా అంటూ ఒక్క ఉదుటున పైకి లేచి గ్రామం వైపు వేగంగా నడవటం మొదలుపెట్టాడు. ఈసారి అతన్ని టైం ట్రావెలర్ ఆపలేదు. వెళ్ళు, నేనిన్నాపను. కాని ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు చేసే ఒక్క పొరపాటు వల్ల నువ్వు ఎంతగానో ఇష్టపడే మహి, నీలాగే ఓ లక్ష్యం కోసం తన కన్న తల్లిదండ్రులకు దూరమైపోయిన నంది, కన్నబిడ్డను దూరం చేసుకుని నిన్నే కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించి పెద్ద చేసిన రఘునాథ్, అంతెందుకు నువ్వు కూడా, అందరూ ఒక్కసారిగా ఈ లోకం నుంచి తుడిచిపెట్టుకుపోవచ్చు. అంటే అందరూ చనిపోవచ్చు అని గట్టిగా అరుస్తూ హెచ్చరించాడు టైం ట్రావెలర్. మహి, నంది, రఘునాథ్ పేర్లు వినగానే ఎక్కడివాడక్కడే ఆగిపోయాడు కైలాష్. ఒక్కసారిగా అతనికి తన కాలం గుర్తొచ్చింది. గతంలో ఉన్న కైలాష్కి తన కాలంలో ఏం జరుగుతుందన్నది తెలియదు. అసలు తన కాలాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు టైం ట్రావెలర్ గుర్తు చేయడంతో అతని మెదళ్లోని జ్ఞాపకాలన్నీ మనసులోకొచ్చాయి. దాంతోపాటే కళ్లల్లోకి నీళ్లొచ్చాయి. తలదించుకుని కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. కైలాష్ దగ్గరకొచ్చిన టైం ట్రావెలర్, నాకు తెలుసు నువ్వెంత బాధలో ఉన్నావో. మనం కాలగమనంలో ప్రయాణిస్తున్నాం. ఇక్కడ నువ్వు చేసే చిన్న తప్పు కూడా అతి పెద్ద వినాశనానికి కారణం కావచ్చు. అంతేకాదు, ఒక్కసారి ఆలోచించు, మనం సరిగ్గా నీ తండ్రి చనిపోయిన కాలానికే ఎందుకొచ్చాం? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ బాధంతా భవిష్యత్తులో నువ్వు నిర్వర్తించబోయే కర్తవ్యానికి నిన్ను సన్నద్ధం చేయడానికే అయ్యుండొచ్చు. ఇదంతా నీకు చూపించి నిన్ను మానసికంగా దృఢంగా మార్చి పరిపూర్ణమైన రక్షకుడిగా తయారు చేయడమే దీని లక్ష్యం కావచ్చు. ఆలోచించు అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు టైం ట్రావెలర్. అంతా విన్న తర్వాత కైలాష్ కోపం కొద్దిగా తగ్గింది. నెమ్మదిగా నదివైపు నడుచుకుంటూ వచ్చి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అతడి పక్కన కూర్చున్న టైం ట్రావెలర్, ఇప్పుడు నీకింకో షాకింగ్ విషయం చెప్పబోతున్నాను. ఇకపై నువ్వు ఉంగరం పెట్టుకుని ఉన్నా సరే అమర్నాథ్ బాబా నిన్ను చూడగలడు అన్నాడు. ఆ మాట వినగానే కైలాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇటువైపు బాబా దగ్గరున్న శిష్యుల్లోంచి ఒకరు లేచి, బాబాజీ, ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. మీరు మీ శక్తుల్ని మళ్లీ పొందుతానని చెప్పారు కదా,
అదెలా సాధ్యం? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. ప్రతాప్ ఇప్పటికే మీ దగ్గర్నుంచి అనేక ఆత్మలకు విముక్తి కల్పించాడు. మీరు కూడా అత్యంత శక్తివంతమైన చిత్రలేఖ ఆత్మను విడిచిపెట్టేశారు. అయినా మీరు మీ శక్తిని తిరిగి పొందగలరా అని ఆతృత ఆపుకోలేక గురువుని అడిగేశాడు. శిష్యుడడిగిన ప్రశ్నకు నెమ్మదిగా తలూపుతూ, దాని గురించి నేనింతకు ముందే ఆలోచించాను. నా శక్తులను అంత సులభంగా వదులుకోను. అతీంద్రియ శక్తుల కోసం జరిగే ఈ పోరాటంలో నేను గెలవాలి. అలా గెలవాలంటే నా శక్తిని తిరిగి ఖచ్చితంగా పొందాలి అంటుండగానే బాబా అమర్నాథ్ ముఖంపై ఓ విచిత్రమైన నవ్వు ప్రత్యక్షమైంది. అది చూసిన శిష్యులకు తమ గురువు ఏం చేయబోతున్నాడో ఏమాత్రం అర్థం కాలేదు. కాని మరో ప్రశ్న అడగకుండా ఒకరి మొహాలొకరు చూసుకుంటూ సైలెంట్గా ఉండిపోయారు. ఇటుపక్క ప్రతాపవర్మ అంత్యక్రియలు పూర్తి కాగానే ఇంటికి చేరుకున్నారు. ఇంటి దగ్గర పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా శూన్యంలోకి చూసుకుంటూ కూర్చునుంది లత. ఆమె బాధను చూసి విశ్వనాథవర్మ తట్టుకోలేకపోయాడు. ఆమెతో ఏదో మాట్లాడబోయేలోపే అక్కడికి చంద్రం వచ్చాడు. తాతయ్య, జరగాల్సిందంతా జరిగిపోయింది. విధిని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. ఆ అమర్నాథ్ బాబాను అంత తేలిగ్గా తీసుకోకూడదు. వాడి శక్తులను వాడి నుంచి లాగేసినందుకే మన ప్రతాప్ని అన్యాయంగా చంపేశాడు. కాని వాడు ఎక్కడితో ఆగడు. తన శక్తులను కూడగట్టుకోవడానికి మళ్లీ ప్రయత్నిస్తాడు. అందుకే వాడా పని చేసేలోపు మనమే వాణ్ణి అడ్డుకోవాలి. ప్రతాప్ త్యాగం ఊరికనే పోకూడదు. అతను మొదలుపెట్టిన పోరాటాన్ని నేను ముగిస్తాను. దానికోసం మీ ఆశీర్వాదం కావాలి తాతగారు అని అడిగాడు చంద్రం. ఆ మాటలకు విశ్వనాథవర్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. దాంతో అక్కడ్నుంచి పాత ఇంటివైపు బయలుదేరాడు చంద్రం. పాత ఇంటివైపు చంద్రం వెళ్తుండగా అమర్నాథ్ బాబా తన శిష్యులతో, మీరందరూ నేను నా శక్తులను మళ్లీ ఎలా తిరిగి పొందుతానో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా? అయితే వినండి. ప్రతాపవర్మ నా శక్తులను తగ్గించే ప్రయత్నం చేశాడు. దానికోసం నా బందీగా ఉన్న ఆత్మలను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మలని ప్రతాపవర్మ ఎక్కడ బంధించాడో తెలిస్తే చాలు. వాటిని విడుదల చేసి మళ్లీ నా శక్తులను తిరిగి సంపాదించుకుంటాను అని చెబుతూ ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో మంత్రభస్మాన్ని చల్లాడు బాబా అమర్నాథ్. వెంటనే అందులోని అగ్నిజ్వాలలు భగ్గున మండాయి. అందులో విశ్వనాథవర్మ కుటుంబం మొత్తం కనిపించింది. ఒక్కొక్కరిని చూస్తూ, పాపం, చేతకాని వాళ్లు, ఈ ముసలివాళ్లు నన్నే చేయగలరు అంటూ నవ్వుకున్నాడు. అంతలో, ఏడి ప్రతాప్ స్నేహితుడు ఆ చంద్రం ఎక్కడున్నాడు? వీళ్లతో పాటు లేడెందుకని అనుకుంటూ ఏవో మంత్రాలు చదువుతూ మంత్రభస్మాన్ని అగ్నిగుండంలో వేశాడు. వెంటనే చంద్రం కనిపించాడు. ఎక్కడికో వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడున్నావా చంద్రం? అంత తొందరగా ఎక్కడికెళ్తున్నా? చూద్దాం నువ్వు ఎటు వెళ్తున్నావో, ఏం చెయ్యబోతున్నావో అంటూ మంత్రపఠనం మొదలుపెట్టాడు. అమర్నాథ్ బాబా తనని గమనిస్తున్నాడని తెలియని చంద్రం నేరుగా తన పాత ఇంటివైపు వెళ్లాడు. ఆ ఇంట్లో అడుగు పెడుతూనే ఓ మంత్రం చదివాడు. దాంతో ఆ ఇంటి తలుపులు వెంటనే తెరుచుకున్నాయి. చంద్రం లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అంతే, బాబా అమర్నాథ్ ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో చంద్రం అదృశ్యమైపోయాడు. ఉన్నట్లుండి చంద్రం కనిపించకపోవడంతో అమర్నాథ్ బాబా ఆశ్చర్యపోయాడు. ఎక్కడికెళ్లాడు? నా శక్తులు ప్రవేశించలేని ప్రదేశంలోకి వెళ్లాడా? అంటే ప్రతాప్ కూడా అక్కడే పూజలు చేసుంటాడు. అంటే నా దగ్గర్నుంచి విడుదల చేసిన ఆత్మలను కూడా ఆ ప్రదేశంలోనే దాచుంటాడు ప్రతాప్ అంటూ పెద్దగా నవ్వుతూ పైకి లేచాడు అమర్నాథ్ బాబా. పదండి, అనుకున్నట్లే మన శత్రువు తప్పు చేశాడు. ఇప్పుడే వాళ్లనంతం చేయాలి. నా శక్తులను తిరిగి పొందాలి అంటూ చంద్రం పాత ఇంటివైపు బయలుదేరాడు అమర్నాథ్ బాబా. చంద్రం లోపల అడుగు పెట్టగానే అక్కడ ఎర్రటి భస్మంతో గీసిన సర్కిల్స్ కనిపించాయి. అందులో చిన్న చిన్న కుండలు కనిపించాయి. వాటిని చూడగానే అమర్నాథ్ బాబా దగ్గర్నుంచి విడుదల చేసిన ఆత్మలను ఇందులోనే బంధించుంటాడు ప్రతాప్. దీనికోసం తన ప్రాణాల్ని బలిచ్చాడు అంటూ వాటి దగ్గరికి వెళ్లాడు. చంద్రం ఆ కుండల దగ్గరికి చేరుకోగానే, మమ్మల్ని విడుదల చెయ్యి, విముక్తి ప్రసాదించు అంటూ ఆ ఆత్మలు ఘోషించాయి. ఆ ఆత్మల ఘోష విని ఆశ్చర్యపోయాడు చంద్రం. కాని తన కర్తవ్యం గుర్తుకొచ్చి నేరుగా వెళ్లి పెద్ద సర్కిల్లో కూర్చున్నాడు. అరవకండి, ఇప్పట్లో మిమ్మల్ని విడుదల చేయడం సాధ్యం కాదు. దీనికింకా సమయం పడుతుంది అంటూ కుండల్లో నుంచి ఒక్కో గాజు సీసాని జాగ్రత్తగా బయటికి తీస్తున్నాడు. అంతలో ఓ గాజు సీసా చెయ్యి జారి తలుపు దగ్గరికి వెళ్ళింది. దాన్ని తీసుకోవడానికి సర్కిల్ నుంచి బయటకొచ్చాడు చంద్రం. వెంటనే మధుమిత స్వరం పెద్దగా నవ్వుతూ, నువ్వు విడుదల చేసేదేంటి?
ఇంకొద్ది క్షణాల్లో మాకు విముక్తి లభిస్తుంది. చూడు, బయట నీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారో అంటూ మళ్లీ పెద్దగా నవ్వింది. వెంటనే చంద్రం తలుపు కన్నంలో నుంచి బయటకి చూసి షాక్ తిన్నాడు. చంద్రం ఒళ్లంతా చెమటలతో తడిసిపోయింది. గొంతు తడారిపోయింది. బాబా అమర్నాథ్, నువ్వీ ప్రదేశాన్ని ఎలా కనిపెట్టావ్? ఇక్కడికెలా వచ్చావ్? అనుకుంటూ వెనక్కి జరిగాడు. అదే సమయంలో అతడు సేకరించిన గాజు సీసాల్లోని అన్ని ఆత్మలు పెద్దగా నవ్వసాగాయి. మాకు విడుదల లభించబోతోంది. నీకు చావు మూడింది. మమ్మల్నే బంధిస్తావా? బాబా అమర్నాథ్, మమ్మల్ని త్వరగా విడిపించు అంటూ రోదించసాగాయి. బాబా అమర్నాథ్ ఆ భవనంలో అడుగుపెట్టగలుగుతాడా? లోపల చంద్రం పరిస్థితేంటి? చంద్రాన్ని కూడా బాబా చంపేస్తాడా? ఆత్మలన్నీ మళ్లీ అమర్నాథ్ వశమవుతాయా?